ఓకే, దీంతో పాటు మనకి ఇచ్చారు ఫ్రీగా ఇది. ఓకే, ఇదిగో లోపల ఏం లేదు, చూసుకోండి, ఏం లేదు, ఇది ఒకటి ఉంది. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు అన్బాక్స్. దిస్ ఈస్ బోట్ స్మార్ట్ వాచ్ స్టామ్ కాల్ 3 అని దీని పేరు. ఓకే, దీన్ని ఇలా సీల్ ఉంటుంది, ఇలా పీకాలి. ఇట్లా ఎల్ల బీకితే మళ్ళీ పూర్తి బీక్కుంటుంది. సగం బీకాలి, అప్పుడు సగం అతుక్కు ఉంటుంది. ఇట్లా సగం మాత్రమే ఓపెన్ చేయాలి, అట్లా తీయాలి. ఇది ఈ పక్కన ఎలా బీకాలి, ఇది ఏ పక్కన ఎలా బీకాలి. ఎలా బీకిన వెంటనే సూట్ కేసు మాదిరి ఒకటి వచ్చేది, ఓపెన్ చేయాలి. దీని పక్కన పడదొబ్బి ఇటు ఉంటుంది. ఇది అవుట్లుక్. ఇది దీని సూట్ కేసు అనుకునేది పొరబడతాం. ఇట్లా బీకాల. ఇది జస్ట్ డొల్ల, ఇది డొల్ల. ఇట్లా బీకితే ఇప్పుడు దీన్ని పీకితే నా సాధారణంగా అది ఇట్లా పీకకూడదు అని తెలుసుకోండి కొంచెం. దీన్ని ఇది అతుక్కో ఉంటుంది. ఇదే మన వ్యవహారం అంతా ఈడే ఉండేది. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ బుక్కులు ఎలా బీకాలి. ఇవన్నీ ఏంటంటే స్టిక్కర్లు అన్నీ ఇచ్చింటాడు, డోరేమాను అట్టా ఇట్టా అని, ఏంటో పిల్లకాయలకి ఇచ్చినట్టు. దాన్ని అప్పుడు మనం ఇట్లా కిందికి అయితే పోతుంది అది స్టిక్కర్. నాకు కూడా అట్లా చేయకూడదు, మళ్ళీ అట్లా చేస్తే ఇబ్బంది పడతారు, చెప్తాను మళ్ళీ ఇది. కాబట్టి దీన్ని ఎటవీ కంటే ఇటు అంటే అట్లా అల్లాడిచ్చే ఇది వచ్చాది. ఏమర్థమైందే? అల్లాడిచ్చే ఇది వచ్చాది, అల్లాడిచ్చేది వచ్చాది. అట్లా అల్లాడిచ్చిన వెంబటనే ఇట్లా చూడాలా, ఎట్ట తీయాలా అని చూడాలి. దీన్ని మళ్ళీ ఇంకో స్టిక్కర్ ఉంది, దాన్ని కూడా ఎలా బీకాలి. ఇట్లా ఒకట తుక్క ఉంటుంది లాస్ట్లో. మీరు ఎంత చేసినా ఒకట తుక్క ఉంటుంది, దాన్ని తీయాలి. తీసిన వెంబటనే దీన్ని ఇట్లా లాగకూడదు, పైనుంచి దీమే మామూలు వ్యవహారం అయితే అది ఇట్లా తీయాలి. ఇది చూడు, అందుకే పెళ్ళం మాటినాను రాలేదు మీరు. నీకు తెలియని విషయం ఏమంటే నేను ఆల్రెడీ అన్ని తీసి చూసిన. ఇది ఇట్లా బీకాల, ఇట్లా వాచ్ వచ్చేది. ఇప్పుడు మరి దీన్ని ఏం చేయాలన్నా అని అడగచ్చు మీరు. దీన్ని ఏం చేయాల్సిన పని, ఇట్లా పక్కన పెట్టి దీన్ని ఇట్లా పెట్టి, ఇది ఏదో కేబుల్ ఇచ్చినాడు. ఈ స్టిక్కర్లు ఏడైతే ఎక్కించుకోవాలో నాకైతే తెలియదు. మరి ఏడైతే ఎక్కించుకుంటారో ఏమో, ఏంటివో ఎందుకు ఇచ్చినాడో, ఇచ్చినోనికన్నా తెలుసో తెలియదో మరి మనకైతే తెలియదు. ఇచ్చినాడు కదా.